ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో అలంకరణలో భాగంగా అమ్మవారిని నుంచున్న భంగిమలో మీకు ఎలా అలంకరించాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మీకు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అలంకరణాన్ని మడి అలంకరణ కూడా అనొచ్చండి. ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే 4 చేతులు అలంకరిస్తున్నానండి. కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే చేతిలో పద్మాలు అయితే పెట్టలేదండి. మీరు పెట్టుకునేటప్పుడు పద్మాలు అయితే పెట్టుకోవచ్చు కదా, అందుకని మామూలుగా అయితే చేతులు చూపిస్తున్నాను. చేతులు, కాళ్ళు, అలాగే అమ్మవారిని ఏ విధంగా అయితే అలంకరిస్తానో ఈ వీడియోలో ఫుల్ ఇస్తాను చూడండి. అమ్మవారిని నుంచున్న భంగిమలో మడిచీర రూపంలో, అలాగే అమ్మవారు శంకరాచార్యుల వారిని అనుగ్రహించినప్పుడు నుంచుని భంగిమలో వస్తారు కదండి. కనకదార స్తోత్రం చేసినప్పుడు మహాలక్ష్మి అమ్మవారు నుంచుని ఎలా అయితే వస్తారో ఆ రూపంలో అయితే మనకి అమ్మవారు దర్శింప చేయబోతున్నాను. అలా ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఇదిగోండి, చాలామంది కూడా కాళ్ళు ఎలా బెండ్ చేసుకోవాలని కొంతమందికి డౌట్ రావచ్చు. మనం ఇచ్చే కాళ్ళు ఎటైనా బెండ్ చేసుకోవచ్చండి. ఈ వీడియోలో చూపించినట్లుగా ఎలా అయినా బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిలబడే భంగిమలో పెట్టుకున్నాం. నిన్న అయ్యే కాళ్ళు కూర్చుని భంగిమలో చూసే ఉంటారు. ఇవాళ వీడియోలో అమ్మవారు నుంచున్న భంగిమలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి అమ్మవారిని ఇది కొత్త స్టాండ్తోనైతే రెడీ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే పైన బాడీ పార్ట్ అంతా కూడా ఓకేనండి. కింద మాత్రం కాళ్ళు నుంచునే విధంగా ఉండాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నుంచోనే విధంగా ఉంటే అప్పుడు మనకి చాలా బాగుంటుంది. కొంచెం కాళ్ళు అటు ఇటు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మనం టై చేయలేదు కదండి సరిగ్గా. అంటే టై చేసినా కానీ స్ట్రైట్గా నిలబడవు. అంత అలంకరణ అయిపోగానే అవి మనం ఎట్లా కావాలంటే జరుపుకోవచ్చు. చక్కగా అమ్మవారి నుంచుని మన ఇంట్లోకి వచ్చినట్లుగా ఉంటారు. లేకపోతే ఇంకా క్రియేటివ్గా చేసుకోవాలంటే పసుపు కలర్ది ఒక చక్కగా గడపలాగా చేసుకుని ఆ గడపలో నుండి అమ్మవారు వస్తున్నట్లు కూడా పెట్టుకోవచ్చండి. మన ఇష్టం అండి, ఏ రూపమైనా అలంకరించుకోవచ్చు. ముందుగా అయితే అమ్మవారికి మడి చీరలే కట్టబోతున్నానండి ఈరోజు వీడియోలో. చూస్తున్నారు కదా, ఫస్ట్ చున్నీ ఎలా తోపాను ఏంటి అనేది చూడండి. ఇక్కడ మాత్రం మిస్ అవ్వబాకండి. ఇక్కడ మాత్రం మెయిన్ ఇక్కడే ఉంటుంది. అసలు పట్టంతా కూడా ఇక్కడే ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎలా పెట్టాలి ఏంటనేది కూడా. మెయిన్ పట్టంతా కూడా మనం ఇక్కడే చేసుకోవాలి. ఆ తర్వాత ఆ కింద నుండి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చా, పవిట వేసి పవిట మీదుగా వెనక్కి తీసుకొచ్చా. చూసారా, ఇక్కడ కుచ్చులు అయితే నేను పెట్టట్లేదు. ఎందుకంటే మడి చీరలు కట్టుకున్నప్పుడు పెద్దలు ఏంటంటే కుచ్చులు అయితే పోసుకోరు. చాలామంది వరకు పోసుకోరు, చాలామంది వరకు కొంతమంది మాత్రమే పోస్తారు. కాబట్టి నేనైతే ఇక్కడైతే కుచ్చులు పోయట్లేదు. మొత్తం కూడా ఇంత పెద్ద చీర అవసరం లేదండి. మొన్న నేను రెడ్ కలర్ చూపించా చూడండి, అంత చిన్నదైతే సరిపోతుంది. నేనైతే కొంచెం ఈ చీర ఉంది కాబట్టి నేను ఈ విధంగా అయితే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి ఇలా అయితే. ఎందుకంటే పెద్ద చీర కదండి, పెద్ద చీర కాబట్టి అందులో ఇది హాఫ్ ముక్క కాబట్టి కొంచెం ఈజీగా చేయగలిగాను. అదే ఫుల్ శారీ తీసుకోవాలంటే ఈ విధంగా అయితే చాలా కష్టం. ఎందుకంటే ఆ సందులో నుండి వెళ్ళాలి, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే చూడండి, ఆ విధంగా కింద ఈ చివర వచ్చేసింది కదా మడల్లే. ఆ తర్వాత ఇక్కడ పెద్ద మడి చీరలాగా కింద శాల్వాలాగా వచ్చింది. ఆ తర్వాత నడుముకి కడుతున్నాను చూడండి. అంటే ఇక్కడ మోకాళ్ళ దాకా వచ్చేది ఒకటి, ఆ పైన ఇంకోటి వస్తుంది చూడండి. ఇక్కడ ఇది నడుముకి వస్తుంది. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. చక్కగా అమ్మవారు నుంచున్న భంగిమలో మనకి అనుగ్రహించేసేసారు. ఇంకా మనం ఆ ఫేస్ అవన్నీ కూడా అలంకరించుకుంటే అయిపోతుందండి. ఇక్కడ వరకు మీకు ఇదేనండి మెయిన్ మీకు కావాల్సింది. కావాలంటే అటు పక్కన కుచ్చు ఉంది కదండి, అది బయటకు వదిలేసుకోవచ్చు. లేదు అది కూడా వద్దు అనుకుంటే వెనక వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత చూసారా, ఇక్కడతో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. చక్కగా నుంచున్నట్లుగా మన ఇంటికి వచ్చి నుంచున్నట్లుగా అనుగ్రహించారు. అలాగే అంటే కాకపోతే ఏంటంటే మనం నుంచున్న లక్ష్మీదేవిని అయితే మనం అలంకరించము. ఎవరైనా కావాలి అలంకరించుకోవాలి ఒక శుక్రవారం అనుకుంటే చక్కగా అలంకరించుకోండి. అలాగే గడపలో నుండి బయటకు వచ్చినట్లుగా అయితే ఈ అమ్మవారు చాలా బాగుంటారు మడి చీరలో. అలా అయితే అలంకరించుకోవచ్చు అండి, తప్పలేదు.
కానీ వరలక్ష్మి వ్రతానికి చేసుకునేటప్పుడు కూడా అలంకరించుకోవచ్చు. కానీ గడపలో నుండి మన ఇంట్లోకి వస్తున్నట్లుగా పెడితే ఇంకా బాగుంటుంది. అలాగే ఇక్కడ పెట్టేటప్పుడు అక్కడ కుడి చేతి నుండి కొంచెం కాయిన్స్ అలా ఇది పెడుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. కనకదార స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ఈ భంగిమలో అయితే శంకరాచార్యుల వారికి అనుగ్రహించారు కాబట్టి ఆ రూపంలో మీకు అలంకరించి చూపిస్తున్నాను. చూసారా? తర్వాత ఇక్కడ మెయిన్ ఇక్కడండి ఆ వెనకాల ఇవన్నీ కనపడకుండా ఇక్కడ చీర వేసుకోవాలి. ఆ చీర వేయటం వల్ల ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ మన కర్రలో అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా కనపడవండి. కనపడకుండా చక్కగా కవర్ అయిపోతుంది. ఆ తర్వాత అమ్మవారి ఫేస్ను కూడా అలంకరించేస్తే మనకు అమ్మవారి యొక్క రూపం అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా మన ఇంట్లోకి వచ్చి నుంచున్నట్లుగా ఉంటారు అమ్మవారు. కనకదార స్తోత్రంలో ఎలా అయితే అమ్మవారు ఉంటారో ఆ రూపంలో వచ్చి మన ఇంట్లో నుంచున్నట్లుగా ఉంటారండి. చాలా బాగుంటారు. కట్టేటప్పుడు మాత్రం కొంచెం అంటే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెం క్రాస్గా కనపడవచ్చు. కానీ స్ట్రైట్గా పెడితే నీట్గా ఉంటారు. చూసారా? వెనక క్లాత్ పెడతాం వల్ల ముందుకి కనపడుతూ ఉంటుంది. కొంచెం చూసుకోండి, ఇలా ఫ్రంట్ నుంచుని ఎలా క్రాస్గా ఉన్నారా అమ్మవారు, ఎలా ఉన్నారని చూసుకోండి. ఇదిగోండి ఇలా లైటు పద్దాకలా కూడా అప్పుడప్పుడు లైట్ ఎక్కువ రావటం తక్కువ రావటం అవుతుందండి. ఏంటో తెలియట్లేదు. నేను మరి సెల్ పాయింట్లో అన్న చూపించాలి ఈసారి. వీడియో అనేది అలా అలా ఆఫ్ అయ్యి లైట్ నిండుగా వస్తుంది. అలా మరి ఏమవుందో తెలియదు కానీ మీకు ఒకసారి అయితే చూపిస్తాను. చూసారా? ఇలా మల్లెపూల దండ అయితే వేశాను. ఇక్కడ తప్పు చేశాను ఏంటంటే కొంచెం ఆ పైన వేయాల్సింది. చూడండి అసలు అమ్మవారు ఎంత బాగున్నారో, ఒక మడి చీరలో నిండు ముత్తైదులాగా మన ఇంటికి వచ్చి నుంచున్నట్లుగా ఉన్నారండి. సింపుల్గా మంగళసూత్రాల వరకే వేశాను కాబట్టి నిండుగా ముత్తైదు మన ఇంటికి వచ్చి మన ఇంటి ముందు నుంచున్నట్లుగా ఉన్నారు. చూసారా? ఒక చెయ్యి అంటే ఒక క్రాస్గా నుంచున్నట్లుగా, ఒక వయ్యారం ఒక రూపంలో నుంచున్నట్లుగా ఉన్నారు. కింద నుండి చూడండి, కాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఆ చీర కానీ ఎంత బాగున్నారో అమ్మవారు. చాలా బాగున్నారు కదండి అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగున్నారు. మీకు కూడా నచ్చారండి అమ్మవారి అలంకారం? ఇదే విధంగా మనం అమ్మవారిని నుంచుని భంగిమలో అలంకరించుకోవచ్చండి. చక్కగా కుడి చేతిలో ఆ రూపాయి బిళ్ళ కిందకు పడినట్టుగా పెట్టుకోవచ్చు. అలాగే కుడి చేతిలో ఎడమ చేతికి చక్కగా ఒక బిందె పెట్టుకుంటే బిందెలో నుండి డబ్బులు వస్తున్నట్లుగా కూడా పెట్టుకోవచ్చు. ఇక మీ ఇష్టం అండి, ఎంత బాగుంటారో అమ్మవారు. గడపలో నుండి వచ్చినట్లు పెట్టుకుంటే బాగుంటుంది. అలా ఎలా పెట్టాలి అంటే కుడికాలు కొంచెం ముందుకు పెట్టాలి అంతే. కుడికాలు కొంచెం ముందుకు పెట్టి, అంటే ఇదంతా అయిపోయినాక లాస్ట్లో కుడికాలు కొంచెం ముందుకు జరిపి ఎడం కాలు కొంచెం వెనక పెడితే సరిపోతుంది. అంతేనండి, చక్కగా అమ్మవారు గడపలో నుండి మన ఇంటికి వస్తున్నట్లుగా అనిపిస్తారు. అలా కూడా అలంకరించుకోవచ్చు. మీరు ఈసారి ట్రై చేయాలి. ఈ వచ్చే శ్రావణ మాసానికి మీరు ఈ విధంగా రెడీ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇదండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మహాలక్ష్మీ నమః.